హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇదైతే వాల్యూ జోన్ హైపర్ మార్ట్ వీడియో అండి. నేను దీంట్లో సిల్వర్ జ్యువెలరీ కూడా చూపించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. విత్ ప్రైజెస్తో చూపించాను. సిల్వర్ జ్యువెలరీ చాలా చాలా బాగుంది. ఇదైతే వాల్యూ జోన్ హైపర్ మార్ట్ పటాన్ చెరువులోది. ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year పైన అవుతున్నట్టుంది. నేనైతే సాటర్డే రోజున వెళ్ళాను వీకెండ్లో. సో బయట పార్కింగ్ అది బాగానే ఉందన్నమాట. సో వీకెండ్ వెళ్ళినా పెద్ద ప్రాబ్లం రాదేమో అని అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి, నేను లేట్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే లులు మాల్ ఓపెన్ చేసినప్పుడు ఆ రష్ నాకు బాగా గుర్తుండిపోయింది. టీవీలు న్యూస్లో కూడా చాలా చూపించారు అంత రష్ ఉంది అని చెప్పేసి. సో అందుకే ఏదైనా న్యూగా ఓపెన్ చేస్తే వెళ్ళడానికి భయం అనిపిస్తుంది. అండ్ మనం బయట నుంచే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అనమాట. ఇట్లాగా డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి, స్నాక్స్ కూడా ఉన్నాయి అనమాట. సో స్టార్టింగ్లోనే స్టాల్స్ దాటిన తర్వాత అప్పుడు మార్ట్ స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ జ్యువెలరీ, క్లోదింగ్, ఫుడ్ రిలేటెడ్, గ్రాసరీస్, ఇక అన్నీ ఉన్నాయి, బ్యాగ్స్, ఇంకా అన్నీ ఉన్నాయి అనమాట దీంట్లో అయితే. సో నాకు తెలిసి ఇక్కడ ఆఫర్స్ కూడా 365 days రన్ అవుతాయి అని అనుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్గా నాకైతే ఐడియా లేదు. నేను వెళ్ళినప్పుడు చాలా ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఇదైతే ఎంట్రన్స్ అండి. మేము వెళ్ళినప్పుడైతే పెద్ద రష్ అనిపించలేదు. అండ్ ఇంకొకటి, లోపల కూడా కొంచెం స్పేషియస్గానే తిరగడానికి అది కంఫర్టబుల్గానే అనిపించింది నాకు. సో లులు మాల్ ఏంటంటే నాకు కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తుంది. మేబీ ప్లేస్ తక్కువ అవటం వల్ల ఏమో తెలియదు, కానీ వాల్యూ జోన్ అయితే బాగుంది, చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఎంట్రన్స్ దగ్గర మనకి ఇట్లాగా కొంచెం ఫొటోస్ అవి దిగటానికి ఒక సెట్టింగ్ లాగా వేశారనమాట. చాలా ప్లజెంట్గా అనిపించింది. సో ఇలా కోంబో ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఆయిల్, షుగర్, ఇది మామూలుగా మనకి బయట సూపర్ మార్కెట్స్లో కూడా ఉంటాయండి. సో అట్లాంటి ఆఫర్స్ కూడా ఉన్నాయి అనమాట. సో నాకు ఎంటర్ అవ్వగానే నాకు ఫస్ట్ అట్రాక్టింగ్ అనిపించింది సిల్వర్ హౌస్, నారాయణి సిల్వర్ హౌస్. సో వీళ్ళ దగ్గర అయితే సిల్వర్లోనే చాలా కలెక్షన్ ఉంది. నేనైతే సిల్వర్ జ్యువెలరీ విత్ ప్రైజెస్తో చూపించాను. లాకెట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, నెక్లెస్, లాంగ్ హారం ఉంది, ఇయర్ రింగ్స్, ఇట్లా చాలా ఉన్నాయి. నాకు పాసిబుల్ అయినంతవరకు జ్యువెలరీ అయితే నేను వీడియో తీసాను అనమాట. అండ్ వీళ్ళ దగ్గర క్లాదింగ్ కూడా చాలా బాగుందండి. కుర్తీస్, కుర్తా సెట్స్ కూడా చాలా బాగున్నాయి. డైలీ వేర్కి కానీ పార్టీ వేర్కి కూడా ఉన్నాయి. అండ్ లాంగ్ ఫ్రాక్స్, లెహంగా సెట్స్ కూడా ఉన్నాయి. ఆఫీస్ వేర్ క్లోదింగ్ కూడా దొరుకుతుంది. రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. స్టార్టింగ్ ప్రైస్ మనకి 149, 199 నుంచే ఉన్నాయి. ఇక్కడ మనకి శారీస్ కలెక్షన్ కూడా ఉందండి. శారీస్, జెంట్స్ వేర్, విమెన్ వేర్, కిడ్స్ వేర్ కూడా ఉంది. అండ్ ఇది సిల్వర్ జ్యువెలరీ అండి. ఇదంతా యాంటిక్ స్టైల్ అండ్ చాలా బాగుందన్నమాట. స్టోన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. నేనైతే ప్రైజెస్తో చూపిస్తున్నాను, ప్రాస్ చేసుకుంటా చూడండి. ఒక్కొక్కటి 18,000, 17,000 అట్లా ఉన్నాయి. ఆఫర్స్ కూడా ఉన్నాయండి. బట్ కాకపోతే ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఒక్కొక్కలాగా ఉంది ఆఫర్. కొన్ని 10%, కొన్ని 20%, కొన్ని 30% అట్లా ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇదైతే 17,000 ఉందండి. వీళ్ళ ఫినిషింగ్స్ కూడా చాలా నీట్గా అనిపించినాయి నాకు. ఇవి ఎక్కడ సిల్వర్ అంటే సిల్వరా, ఇవి యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా అనిపించింది అనమాట. సో ఇవేంటి 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఏదన్నా చిన్న పర్ల్స్ మాలక వేసుకోవచ్చు, లేకపోతే హారం స్టైల్లో వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. నాకు అది బాగా నచ్చింది ఈ పెండెంట్స్లో పర్టికులర్గా. వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి పెండెంట్స్. సో నాకైతే ఈ ట్రే బాగా నచ్చి నేను అందుకే ఈ వీడియో అయితే కంప్లీట్గా విత్ ప్రైజెస్తో చూపించాను. ఇది కూడా 18,000 చేంజ్ ఉందండి. సో ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే జ్యువెలరీ కలెక్షన్ మారిపోతూ ఉంటుందండి, ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ వస్తూ ఉంటాయి అట్లా. వీళ్ళు స్టోర్ ఇంకా వేరే ప్లేసెస్లో కూడా ఉన్నాయి హైదరాబాద్లో అని అయితే నాకైతే చెప్పారు. సో అక్కడికన్నా కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర కొంచెం ప్రైజెస్ కాదు, డిస్కౌంట్స్ అయితే కొంచెం ఎక్కువ డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పారు ఇక్కడ వాల్యూ జోన్ తరపున. ఏమో మరి నాకైతే ఐడియా లేదు. ఈ ట్రేలో అయితే కంప్లీట్గా అన్ని విక్టోరియన్ స్టైల్ పెండెంట్స్ అండి. బాగున్నాయి, డీసెంట్ సైజ్ అనిపించింది నాకు. అంటే మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, చాలా బాగున్నాయి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇది 7,000 ఉంది. ఇది 30%, 40% ఆఫర్ ఉన్నాయండి ఇవి కూడా. సో విక్టోరియన్ పెండెంట్స్ కూడా నాకు చాలా లుక్ చూడటానికి గోల్డ్ లానే అనిపించింది అనమాట. ఎందుకంటే రీసెంట్గా మేము గోల్డ్ జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళాము, విక్టోరియన్ జ్యువెలరీ కొందామని. మా చెల్లి వాళ్ళు తీసుకుంటానంటే వెళ్ళాను. అక్కడికి నాకు ఇక్కడికి అసలు తేడానే అనిపించలేదు. ఫినిషింగ్ కానీ వీళ్ళు వాడిన స్టోన్స్ కూడా గోల్డ్ జ్యువెలరీ వాడిన స్టోన్స్ లానే అనిపించినాయి. బట్ క్వాలిటీ అయితే నాకు తెలియదు, కానీ లుక్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లుక్ లానే ఉన్నాయి. సో ఇలాంటి పెండెంట్ గోల్డ్లో చూస్తే మేము 1.5 lakh, 2 lakhs దాకా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి 7,000, 8,000, 10,000 బిలోనే ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ ద సైజు. వీళ్ళ దగ్గర సీజెడ్ స్టోన్స్లో పెండెంట్స్ కూడా ఉన్నాయి. ఇవైతే సీజెడ్ స్టోన్స్లో పెద్ద పెద్ద పెండెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా వేరే పెండెంట్స్.
కలెక్షన్ అయితే చాలా బాగుంది వీళ్ళ దగ్గర. ఇప్పుడు మీకు ఇయర్ రింగ్స్ కావాలంటే దాంట్లో ఒక 4-5 ట్రేలు 10 ట్రేలు అట్లా ఉన్నాయి. పెండెంట్స్ కావాలన్నా కూడా మీకు స్టోన్స్ ఉన్నాయి, వితౌట్ స్టోన్స్ ఉన్నాయి, యాంటిక్ పాలిష్ ఉన్నాయి, గోల్డ్ ఫినిషింగ్స్ అట్లా ఉన్నాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు. పర్టికులర్గా ఇవైతే బాగా నచ్చినాయి. ఇవి ఏదన్నా బ్లాక్ బీడ్స్కి కానీ పర్ల్స్కి కానీ వేసుకుంటే బాగుంటాయి అనిపించింది. అండ్ వీళ్ళ దగ్గర బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా ఉంది, కాకపోతే చాలా తక్కువ ఉంది బ్లాక్ బీడ్స్ కలెక్షన్. నేను అది కూడా చూపించాను. ఇవేండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. 2 లేయర్స్ లాగా ఉన్నాయి అండ్ సింగిల్ లేయర్వి కూడా ఉన్నాయి. ఇవి వీటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు. సో నేనైతే చూస్తున్నాను ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి. వాళ్ళు అన్నారు మీరు ఇక్కడ కాకపోతే వేరే స్టోర్స్ ఉన్నాయండి, మాది వేరే స్టోర్లో కూడా చూసుకోవచ్చు, అక్కడ కలెక్షన్ కూడా మీకు నచ్చితే అక్కడ కూడా తీసుకోవచ్చు, డిస్కౌంట్స్ ఉంటాయి అని అయితే చెప్పాను. సో వీళ్ళ దగ్గర పర్ల్ మాలాస్ ఉన్నాయి, మామూలుగా మనం క్రిస్టల్స్ వేసుకుంటాం అవి ఉన్నాయి. ఇవన్నీ నెక్లెస్ సెట్స్ అండి. సో నేను ప్రతిదీ వాళ్ళని తీయమంటే ఇవన్నీ ఏంటంటే బాక్స్లో ఉన్నాయి అనమాట. సో వాళ్ళు అడిగితే తీస్తున్నారు. సో కొన్ని అయితే తీసి చూపించాను నేను. సో చూడండి, ఇవన్నీ ఏంటంటే యాంటిక్ స్టైలు నక్షీ స్టైల్ ఉన్నాయి కదా నెక్లెస్ సెట్స్, అవన్నమాట. వాళ్ళ దగ్గర నెక్లెస్లు అయితే చాలా బాగున్నాయండి. అండ్ లాంగ్ హారమ్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే పైన ఉన్నాయి అన్నమాట. సో అందుకని చెప్పి అది నాకు వీడియోకి క్యాప్చర్ అవ్వలేదు, క్యాప్చర్ అయినంత వరకు తీశాను. ఇవన్నీ స్టోన్ జ్యువెలరీ అండి, స్టోన్ నెక్లెస్ సెట్స్ అట్లా ఉన్నాయి. సో చాలా బాగున్నాయండి కలెక్షన్. అండ్ ప్రైజెస్ గురించి మాట్లాడాలండి. నాకైతే ప్రైజెస్ సిల్వర్ బయట 1 lakh 2 lakhs చెప్తున్నారు కదా, దాంతో పోలిస్తే ఇది చాలా బెటర్ అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ చేస్తున్నారు కదా వీడియోస్, అవి చూస్తే అబ్బో ఏంటి ఎంత ప్రైజా ఇవి అనిపిస్తుంది. సో ఇవి చూసారా, ఇవి 4899 అట్లా ఉన్నాయి. సో మళ్ళీ వీటి మీద డిస్కౌంట్స్, నేను చూపించేవి ఎంఆర్పి ప్రైజెస్, మళ్ళీ వీటి మీద మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా వస్తాయి అన్నమాట. సో అది. అండ్ ఇంకా క్లోదింగ్ వచ్చేస్తే కొన్నిటి మీద అయితే ఫ్లాట్ 50% ఆఫర్స్ ఉన్నాయండి. కుర్తీస్ కానీ కుర్తా సెట్స్ కానీ. ఇది 800 రూపీస్ ఈ కుర్తా, ఇది మనకి ఫ్లాట్ 50 అంటే 400 రూపీస్కి అట్లా వస్తుంది. క్లోదింగ్ అయితే మాత్రం నేను చూసి తీసుకోమని చెప్తా. కొన్ని అయితే క్లోదింగ్ కొంచెం రఫ్ అనిపించినాయి లేడీస్ దాంట్లో నేను చెక్ చేసినంత వరకు. కొన్ని అయితే మాత్రం క్వాలిటీ బాగున్నాయి. నాకైతే మరీ అంత ఏమంటారు, మరీ చీప్ ప్రైజెస్ అయితే కాదు, ఆ ప్రోడక్ట్కి వర్త్ అది. ఇది 400 అంటే ఓకే ఇది 400 అన్నట్టు అనిపించింది నాకు. సో ఇది 1300, ఇది కూడా ఫ్లాట్ 50% ఆఫ్ 600 రూపీస్. మేము వెళ్ళటము 6 తర్వాత 7 తర్వాత వెళ్ళినట్టున్నాము. సో మీకు టైం అయితే సరిపోలేదు నాకు అప్పుడు అనిపించింది కొంచెం మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వస్తే బాగుండనని. ఎందుకంటే కొంచెం పెద్దగానే ఉందండి. మీకు క్లోదింగ్ కానీ ఇవన్నీ కావాలి అని అనుకున్నా కూడా వీకెండ్ కొంచెం ఎర్లీగా వెళ్తే కొంచెం చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవడానికి ట్రయల్ రూమ్స్ కొంచెం ఫ్రీగా ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం అయితే సో చూసుకొని తీసుకోవడానికి మనకి టైం సరిపోతుందని అనిపించింది. మాకంతా హరీబరీ అయిపోయిందండి. నాకైతే క్లోదింగ్ నచ్చింది, జ్యువెలరీ నచ్చింది, అండ్ కిచెన్లో కావాల్సిన స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా బాగున్నాయి, అవి కూడా ఆఫర్స్ ఉన్నాయండి. కిచెన్ వేర్ మీద కూడా స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ మీద వాటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి, కుక్కర్స్ మీద కూడా ఉన్నాయి. సో నాకు దానికి టైం సరిపోలే, దీనికి టైం సరిపోలే, అంతా హరీబరీ అయిపోయింది. క్లోజింగ్ టైం అని చెప్పారు. సో అందుకని చెప్పి హడావిడిగా కొంచెం తీసుకున్నాను ప్రొడక్ట్స్ నేనైతే. అంటే క్లోదింగ్ అయితే ఏం తీసుకోలేదు ఎందుకంటే ట్రయల్ రూమ్స్ రష్గా ఉన్నాయి అని చెప్పేసి నేను కొన్ని ఇంట్లో కావాల్సినవి వాటివి తీసుకున్నాను. సో అవి అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.